గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మ సాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర అభినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం అగలి మండల కేంద్రం నందు అగలి సర్పంచ్ హనుమంతరాయప్పతో అంజన్ టీవీ1. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ సర్పంచ్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి మాట్లాడదామని. ఓకే, షూర్. అంజీ సార్, అగలి సర్పంచ్ హనుమంతరాయప్పపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, అగలి హనుమంతరాయప్ప సర్పంచ్గా సక్రమంగా డ్యూటీ చేయరని, తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, అందుకోసం సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే అంజు సార్, అగలి సర్పంచ్ హనుమంతరాయప్పపై మీ అభిప్రాయం, మీ ఒపీనియన్, మీ వర్షన్ చెప్పండి సార్. అంజన్ సార్, అగలి హనుమంతరాయప్ప సర్పంచ్గా సక్రమంగా డ్యూటీ చేస్తూ తన కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా పనిచేస్తున్నారని, అంతేకాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడట్లేదని కొంతమంది చెప్తున్నారు సార్. ఓకే, నా అభిప్రాయం, నా ఒపీనియన్, నా వర్షన్ తెలియజేస్తున్నాను. లిజెంట్ మీ, వినండి. మనకి ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్. సాక్ష్యాధారాలు ముఖ్యం. నిజాన్ని నిర్భయంగా, ధైర్యంగా తెలియజేయాలి. వాస్తవాలు ప్రతిదీ ప్రజలకు తెలియాలి. మనం ఎప్పుడూ ప్రభుత్వానికి సేవ చేస్తూ ప్రజా అభివృద్ధికి తోడ్పడాలి. ఓకే సార్. నమస్తే సార్. అంజన్ టీవీ1 ఎండి మాట్లాడుతున్నాం సార్. అగలి సర్పంచ్ హనుమంతరాయప్ప సార్ మాట్లాడేది సార్. ఏం లేదు సార్, కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాల్సిండే సార్. అగలి సర్పంచ్ గా మీ డ్యూటీ ఇన్ఫర్మేషన్ సార్, సర్పంచ్ గా కర్తవ్య విధి నిర్వహణ బాధ్యతలు సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏం సార్, ఏం లేదు, మందేం బాగానే నడుస్తుంది సర్పంచ్. అదే ముని లేదు అంతే, ఏదైనా వర్క్ చేసేకి. అవును సార్. ఏం అనుకున్నది చేసేకి కావాలి కదా సార్. డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు, డబ్బులు లేకుండా ఏం చేస్తావు. జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ మీద ఏం పెనుకారం చేయలేదు. ఇప్పుడు టీడీపీ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఏమన్నా చేస్తారేమో చూడాలా అని ఎదురు చూస్తా ఉన్నాము. అవును సార్, మీ పనితనం సార్. పని అంటే సెక్రటరీ చూసుకుంటారు సార్ అవన్నీ. వాలంటీర్ మా ఎండవర్ లో ఉంటారు అంతే. ఊరు డెవలప్మెంట్ చేసేది మంది సర్పంచ్ అంతే సార్, ఇంకేముంటుంది సార్. అవును సార్. ఓకే సార్. స్టాఫ్ ఇన్ఫర్మేషన్ సార్, సిబ్బంది సార్. సర్పంచ్ గా మీ సిబ్బంది ఎంతమంది ఉంటారు సార్? మీ కింది సిబ్బంది, ఆ తర్వాత మీ పై సిబ్బంది సార్. సార్ ఇంతేం చెప్పలేదు. చెప్పండి. గ్యారంటీ చెప్పాలంటే చాలా కష్టము. ఇప్పుడు నా పక్క ఉంటారు, రేపు ఇంకొకటి ఉంటారు. సిబ్బంది ఏమో ఉంది కానీ నమ్మకం లేదు. అది కాదు సార్, సర్పంచ్ గా మీ కింది సిబ్బంది ఎంతమంది ఉంటారు, పైన ఎంతమంది ఉంటారు? ఆఫీసర్స్, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, మీ తర్వాత వార్డ్ మెంబర్స్ వాళ్ళు ఉంటారు కదా సార్. వార్డ్ మెంబర్స్ 14 మంది ఉన్నారు సార్. మళ్ళీ వాలంటీర్స్ ఉంటారు, మనకి లీడర్స్ ఉన్నారు, ఆఫీసర్స్, సెక్రటరీ ఉంటాడు, ఇంకా కంప్యూటర్ ఆఫీసర్ ఉన్నాడు, అంతా ఉన్నారు. మండల జడ్పీ ఎంపీటీసీ ఉంటాడు, అందరూ ఉంటారు సార్ మాకు. అవును సార్. పీపుల్స్ అండ్ గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఒపీనియన్ సార్. అంటే సామాన్య జనాల పరంగా, ఆ తర్వాత ప్రభుత్వ పరంగా సమస్యలు ఉన్నప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తారు? మీ అభిప్రాయం, మీ ఒపీనియన్ చెప్పండి సార్. అభిప్రాయం అంటే భిన్నాభిప్రాయం ఉందంటే ఓపికతో పోవాలి సార్ అంతే. మనమే సర్పంచులే గ్రామ అధికారస్తులు అట్లా చేసేది ఏం లేదు. అందరినీ సర్దుకొని పోవాలి సార్, అంతే ఉండేది.
అవును సార్. ఉమ్. మనకే సర్పంచులకి ఏమి ఎవరు ఇబ్బంది చేయరు. ఉమ్, ఏ, మనం బాగుంటే అందరూ బాగానే ఉంటారు సార్. ఉమ్, ఉమ్. అదేమి ఎవరు ఇబ్బంది పెట్టరు, చెందిమేను అట్లా వాళ్ళు కాదు. ఉమ్, అందువల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఇబ్బంది మాకున్న వాళ్ళు ఉండే ఉంటారు. ఉమ్, ఉమ్. ఇంత అని చెప్పకి గ్యారెంటీ చెప్పకి అయ్యలేదు. ఉమ్, 1000 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఉమ్, ఒక 50 మంది ఉండొచ్చు. ఉమ్, ఆ, అట్లా ఉంటుంది పొజిషన్. సమయానికి ఉమ్, దగ్గర దగ్గర 500, 600 మంది నాతోనే ఉన్నారు, ఏం తొందర లేదు. ఉమ్. ఉమ్. సార్, ప్రభుత్వ సమస్య ఏమైనా ఉన్నప్పుడు, ప్రజల సమస్య ఉన్నప్పుడు ఏ విధంగా పరిష్కరిస్తారు సార్? సమస్య ప్రభుత్వ సమస్య ఉన్నప్పుడు, ప్రజా సమస్య ఉన్నప్పుడు ఏ ఆ, విధంగా మీరు పరిష్కరిస్తారు మీ వంతు? ఏం చేసేకైతుంది సార్. ఉమ్, ప్రభుత్వం ఉంది, మంది బాగానే ఉంటే సరి చేయొచ్చు. ఉమ్, మనతో ఏం చేసేకైతుంది సార్, మనము బీదోళ్ళు. ఉమ్, ఇప్పటికే సంత ఆ, ఇది అప్పు చేసుకొని ఉమ్, ఏదైతే గ్రామ సర్పంచ్ అయినా కాబట్టి చేయాలని జనాలు ఉమ్, సర్పంచ్ సర్పంచ్ అని అంటా ఉంటారు. ఉమ్, ఏదో చేయాలి కదా. ఉమ్, నాతో లేకపోతే ఎవరితో అప్పు కూడా చేసినాం సార్. దగ్గర దగ్గర 10-12 లక్షలు అప్పు చేసినాము. ఉమ్. ఎలక్షన్ లో గెలిచేకి ఖర్చుకి మొత్తం అంతా 10-12 లక్షలు అప్పులో ఉన్నాం. అవును అది సార్. ఎవరికి చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ఉమ్, ఎవరికి చెప్పకుండా గమనే ఉన్నాం మనం. ఉమ్. దేవుడు ఎప్పుడు కన్నీరుస్తాడో చూస్తాం. అవును సార్. అవును సార్. ఓకే సార్, మీ సర్పంచ్ పరిధి సార్ అంటే ఎన్ని విలేజ్ వస్తాయి సార్? విలేజ్ 3 విలేజ్ వస్తాయి సార్. యాభై సార్ అవి. ఎంఎం పాళ్యం ఒకటి, ఉమ్, రామాపురం ఒకటి, అగలి ఒకటి సార్. అగలి. ఎంతమంది ఉన్నారు సార్ పాపులేషన్ సార్, జనాభా సార్? పాపులేషన్ అంటే ఓటర్సే వచ్చేసి 4,500 వస్తారు సార్. 4,500 సార్. మిగతా ప్రజల్ని నేను లెక్క వేయలేదు. ఓటర్స్ మాత్రం లెక్క చెప్తుంది. అవును సార్. ఎంతమంది ఉన్నారు సార్ వార్డ్ మెంబర్ సార్? వార్డ్ మెంబర్స్ 14 మంది ఉన్నారు సార్. అవును సార్. ఉమ్. ఓకే సార్, ఆ తర్వాత సార్ వాలంటీర్ ఇన్ఫర్మేషన్ సార్ ఎంతమంది ఉన్నారు సార్ వాలంటీర్ సార్? వాలంటీర్ 28 ఉండే సార్. ఇప్పుడు ఏం గవర్నమెంట్ అంతా తీసేసింది కదా. ఉమ్, ఇంకా కంటిన్యూ అయితే ఇంతమంది అని చెప్పొచ్చు. ఇంకా ఏది కంటిన్యూ కాలేదు కదా. కాలేదు సార్. ఆ తర్వాత గ్రీన్ అంబాసిడర్ సార్? వాళ్ళు 5 మంది ఉన్నారు సార్. 4 ఫస్ట్ 6 మంది 7 మంది ఉండ్రే. ఉమ్, ఇప్పుడు దాంట్లో 3 మంది ఇద్దరు తీసేసినాము. ఇంకా 5 మంది ఉన్నారు సార్, కంటిన్యూగా ఉన్నారు వాళ్ళు. ఉమ్, డ్రైవరు ఇంకా పని చేసేవాళ్ళు 3, ఉమ్. 4, 5 మంది ఉన్నారు. 5 మంది ఉన్నారు సార్. వాళ్ళకి ఎట్లా సార్ శాలరీస్ పడినాయి సార్ వాళ్ళకి? వాలంటరీ వాళ్ళకి, తర్వాత వాళ్ళకి సార్ అంబాసిడర్ వాలంటీర్కి ఏమో కంటిన్యూగా పడినాయి సార్. ఈ సత్తడిసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. వాళ్ళకి ఏం లేదు, వీళ్ళకి అనేది ఏం లేదు. ఫండ్స్ 55 ఫండ్స్ ఇచ్చినాడు. దాంట్లోనే నేను సర్దుకొని పోయినాను సార్. వాళ్ళకి గాను జీతం రాలేదు. అవును సార్. ఉమ్. ఆ తర్వాత ఇది మోటార్ రిపేర్ అది ఇది ఉంటుంది కదా సార్ మంది. అవును సార్. అవును. డ్రైనేజ్ చేసేది అది ఇది ఉంటుంది కదా. దానికి 50 ఫైనాన్స్ ఇంత అని సంవత్సరానికి ఇంత, 6 నెలలకి ఇంత అని ఇచ్చినారు. దాంట్లోనే నేను సత్తడిసే వాళ్ళకి అందరికి అడ్జస్ట్మెంట్ చేసుకోపోతున్నాను సార్. అవును సార్. ఆ తర్వాత సిబ్బంది సార్, సచివాలయం సిబ్బందికి శాలరీస్ ఇన్ఫర్మేషన్ సార్? వాళ్ళకు బాగా సిబ్బంది పడుతూనే ఉన్నాయి. పడుతున్నాయి సార్. సార్. ఓకే సార్. ఆ తర్వాత సార్ సార్ పూర్ పీపుల్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ సార్, పేదవాళ్ళ గురించి, ఆ తర్వాత నిరుద్యోగుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఎంతమంది ఉన్నారు సార్ పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు మీ సర్పంచ్ పరిధిలో? మా సర్పంచ్ బదిలీలో బీదవాళ్ళు అట్లా ఇట్లా వాళ్ళు దండిగా ఉన్నారు సార్. 1000 మంది పైన ఉంటారు. అవును సార్. అవును సార్. ఆ తర్వాత అన్ఎంప్లాయ్ సార్. ఇప్పుడు ఏమైందంటే సార్, ఉన్నా కూడా మేము బీదవాడే చెప్పుకుంటారు, ఏం చేసే లేదు. అట్లా ఉంది పరిస్థితి సార్. వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితులు బట్టి తెలుస్తుంది కదా సార్ అది సార్. అవును సార్. అవును సార్. ఆ తర్వాత సార్
ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు సార్, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు సార్ మీ పరిధిలో? మా పరిధిలో నిరుద్యోగులు దండుకున్నారు సార్, ఒక 100 మంది పైన ఉన్నారు సార్. అవును సార్. సార్ ప్రభుత్వం వాళ్ళకి చదువుకున్న వాళ్ళే ఇంట్లో ఉన్నారు సార్. ఆ, పని లేక పాట లేక ఊర్లోనే ఉన్నారు. ఏం చేస్తారు పాపము. బెంగళూరు పోవాలా, ఇక్కడ లేకుంటే ఈడే ఉండాలా, కూలీ నాలి చేసుకోవాలి అంతే. ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు సార్ ఇంకా నిరుద్యోగులకు? సార్ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు ఏమి అందలేదు సార్ వాళ్ళకి? లేదు సార్, అదే ఏదో పెన్షన్ గిన్షన్ అంతే ఇంత ఇస్తుంటారు అంతే. వాళ్ళకి ఏం గవర్నమెంట్ నుంచి ఏం సాయం రాలేదు సార్. అవును సార్. అట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది ఉన్నారు సార్. ఉన్నారు సార్, అవన్నీ లెక్కేసాక వెళ్ళలేదు. ఉన్నారు దగ్గరే సార్. చదువుకునే వాళ్ళు దండికి నాకు తెలిసినట్లు ఒక 1000 మంది ఉన్నారు సార్. అవును సార్. నిరుద్యోగంలో ఉన్నారు, ఉద్యోగం లేదు, ఏం లేదు. కూలీలని చేసాక వాళ్ళకి చదువుకున్న పిల్లలు ఇది చేసాక వెళ్ళలేదు. అందుకే బెంగళూరు పక్క పోయి ఏమో కూలీనని చేసుకుంటూ ఉన్నాడు. అవును సార్. ఓకే సార్. పెన్షన్ ఇన్ఫర్మేషన్ సార్, ఎంతమందికి పెన్షన్ వస్తుంది సార్, ఎంతమంది ఉన్నారు? మన పెన్షన్ మండలి లెక్కేసాక వెళ్ళలేదు సార్. పంచాయతీలో, మీ పంచాయతీ పరంగా సార్, పంచాయతీలో 800 మంది ఏమో ఉన్నారంట సార్. అవును సార్. ఎంత వస్తుంది సార్, ఎంత ఇస్తున్నారు సార్? సార్ మామూలు 3000 ఇస్తున్నారు సార్ ఇప్పుడు. ఓకే సార్. ఎన్ని రకాల పెన్షన్స్ అమల్లో ఉన్నాయి సార్? ఎన్ని రకాల పెన్షన్స్ ఇస్తున్నారు సార్? ఎన్ని రకాలుగా తీసుకుంటారు, అది డబ్బు కార్యక్రమంలో వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. వికలాంగ వాళ్ళు కూడా వాళ్ళకు అంతే ఇస్తుంటారేమో తెలీదు. పెన్షన్ మాత్రం 3000 అందరికీ ఇస్తూనే ఉన్నారు సార్. అవును సార్. ఓకే సార్. గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్ ఇన్ఫర్మేషన్ సార్, అంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏవి సార్, అవి నెరవేర్చినటువంటి హామీలు ఏవి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజలకు అందినటువంటి హామీలు సార్. ఆయన చెప్పిండే పెన్షన్ ఇస్తానన్నాడు, ఇచ్చినాడు. ఇంకా రైతు భరోసా ఇస్తామన్నాడు, దానికి కూడా ఏమంత ఏం పవర్ గా ఏమి ఇయ్యలేదు. సగం ఇసుకోపోయినాడు అంతే. బీదలకి వాళ్ళకి చేతి కాకుండా వాళ్ళకి పెన్షన్ ఇచ్చుకొని పోయినాడు అంతే సార్. ఇంకేమి ఇది డెవలప్మెంట్ చేయలేదు. ఓకే సార్. చెప్పండి సార్. డెవలప్మెంట్ ఏం చేయలేదు సార్. ఇంకోటి, ఏదన్నా ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటే, ఏదన్నా కార్యక్రమం చేయాలంటే పంచాయతీలో డబ్బులు లేవు సార్. సర్పంచ్ ఊళ్ళని అడిగితే సార్, సెక్రటరీ అయినా డబ్బులు లేవు అంటారు. డబ్బులు లేవు. చెప్పండి సార్. సరే సార్, ఓకే సార్. కాదు సార్, ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సార్, ఇచ్చింది హామీలన్నీ ఇంకేం ఇచ్చినారు సార్? అమ్మఒడి, చేయూత. కాదు సార్, ఇప్పుడు ఉండే ప్రభుత్వం సార్, ఇప్పుడు ఏది లేదు సార్. ఇంకేమీ లేదు. ఏమీ లేదు. కాదు సార్, హామీలు ఇచ్చినారు కదా సార్, పలానా చేస్తామనేసి, 6 ప్యాక్ అనేసి, పలానా పనులు చేస్తామనేసి, అభివృద్ధి చేస్తామనేసి, 6 ప్యాక్ అనేసి చెప్పినారు కదా సార్. చెప్పినారు సార్, ఏంటి ప్రోగ్రామ్ పెట్టలేదు ఇంకా. అవి ఏవేవి సార్? అవి ఏమేమి చేస్తారా వాళ్ళు చేసి చెప్పినప్పుడు కదా సార్ మనం చేసేది. అవును సార్. హామీలతో పాటు గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇచ్చింది సార్, సంక్షేమ పథకాలు. అవి లేవు సార్. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అందినాయి సార్. ఏం సార్? సంక్షేమ పథకాలు అందరికీ అందిన, ఏం తొందర లేదు. అవును సార్. ఓకే సార్. పొలిటికల్ లీడర్స్ విజిటింగ్ అండ్ ఆఫీసర్స్ విజిటింగ్ ఇన్ఫర్మేషన్ సార్, అంటే ప్రజాప్రతినిధులు ఏమైనా సందర్శిస్తారు సార్ మీ సచివాలయం పరంగా, మీ పంచాయతీ పరంగా? అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సర్పంచ్ పని చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేసి? పంచాయతీకి సరే పని చేయాలంటే మన ఊరికి బస్ స్టాండ్ కావాలా సార్ మెయిన్. ఇంకొకటి లెట్రిన్స్ కావాలా. మన చుట్టుపక్కల 15-20 పల్లెల నుంచి వస్తారు అగలే బస్ స్టాండ్ కి, మండలికి. ఆ లెట్రిన్ బాత్రూమ్స్ లేక చుట్టుకొని పోతుంటారు, వాళ్ళు బాగా చూసేకెళ్ళలేదు. డబ్బులు లేక సర్పంచులు ఏం చేస్తారు, ఏది చేయాలనుకున్నాము కానీ చేసే కయ్యలేదు అవన్నీ.
అవును సార్. అవన్నీ చేస్తే ఊరు బాగా డెవలప్ అవుతుంది సార్. ఉమ్. అన్ని చేయలే కదా, చెప్తారు అది ఇస్తాను ఇది ఇస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు, గెలిచే చేస్తారు, మనం ఏం చేసేకైతుంది సార్ అప్పుడు. సార్ మా ఊర్లో కొన్ని చరండీలు చేయాలి సార్. ఆ. ఎప్పటికీ చరండీ లేనే లేదు. చరండీ మన మెయిన్ ఉండాల మన గ్రామానికి. ఆ చరండీ అనేవి లేవు. ఓకే సార్, అంటే ఇంత ముందు ప్రభుత్వ అభివృద్ధి, ఇప్పుడు వచ్చిన తర్వాత అభివృద్ధి సార్, అలా సార్. దండే ఈక్వలే సార్, ఏది ఏమి ఉద్ధరం కాలేదు. సర్పంచ్ ఫండ్స్ సార్, సార్ ₹1 లేదు సార్ పంచాయతీలో. పంచాయతీ అకౌంట్ లో డబ్బులు లేవు సార్. చేసి మేము గమ్మును చేతి కట్టుకుని అప్పు సప్పు చేసుకుని గమ్మునున్నాం సార్. ఏం చేసేకలేదు. దుడ్లు పట్టినాక ఏమైనా చేయాలనుకున్నాము, దుడ్లు పోయే వరకు ఏమి చేసాక అయ్యలేదు లేండి సార్. అవును సార్, నిధులు సెంట్రల్ నుంచి వచ్చేలేదు సార్ మనకి. అంటే కొన్ని చోట్ల వచ్చినాయి కానీ సార్ మీకు రాలేదు సార్. మాకు రానే లేదు సార్. ఫండ్స్ ఏమి రాలేదు సార్, సర్పంచ్ ఫండ్స్. సర్పంచ్ ఫండ్స్ సార్ ఏది రాలేదు సార్. అంత ఇంత ఒక 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు అట్లా ఏడతారు. ఆ సర్పంచ్ సేవలకే సరిపోతుంది సార్. అవును సార్. ఓకే సార్, హౌస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సార్, ఇంటి పన్ను వివరాలు సార్. అవి ఏం సార్, అన్ని కూడేస్తే ₹1,00,000 అవుతుంది సార్ ఇంటి పని. అవును ఇదేం సార్. పెద్ద టౌన్ కాదు ట్యాక్స్ చేసేకి. అందరూ మనల్ని ఏంపా ఎవరు కట్టించలేదు, నువ్వు కందాయం కట్టిస్తావు ట్యాక్స్ కట్టిస్తావు అంటారు. మనకు ప్రజలు కావాలి కానీ డబ్బులు ఏం అవసరం లేదు. అలాగే ఏమి మేము ట్యాక్స్ గురించి ఏం పట్టించుకోలేదు సార్. అవును సార్. ఓకే సార్, పబ్లిక్ ట్యాక్స్ సార్, ప్రజాభిప్రాయ సేకరణ. కొన్ని చోట్ల సర్పంచులు పర్ఫెక్ట్ గా పనిచేయరు అనేసి, కొన్ని చోట్ల బాగా పనిచేస్తారు, పర్ఫెక్ట్ గా పనిచేస్తారు అనేసి చెప్తున్నారు సార్. మీ అభిప్రాయం సార్, మీ ఒపీనియన్ సార్. మేము సార్ ఉండే దాంట్లో మేము కూడా బాగానే చేస్తున్నాం సార్. ఇంకా చేసే ఏం లేదు. చేతిలో డబ్బులు లేవు, అప్పు సప్పు చేసుకొని చేసేంత గ్రాచరం కర్మ మాకేం లేదు. డబ్బులు ఏమన్నా వస్తే చేస్తాము, లేకపోతే గమనుంటాం అంతే సార్. ఇంకేం చేసేలేదు. ఇది నాశనం అయిపోయినాను. 10-12 లక్షలు అప్పుల్లో ఉన్నాము మేము. అవును సార్. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. ఓకే సరే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ బెస్ట్ ఆఫ్ లక్. సో సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ TV1 News.